ముందు ఆ ఫోన్ నాకిచ్చి తీరాల్సిందే. ఇవ్వవా? ఎన్నాళ్ళ నుంచి ఈ ఫోన్లో ఉన్న ఎవిడెన్స్ కోసమే భయపడ్డాను. ఇప్పుడు ఇది నా చేతికి దొరికింది. ఇంక నన్ను ఎవ్వరూ ఆపలేరు. రే సుబ్బు, మేడం, ఏ మధు, ఏం చేస్తున్నావు? నువ్వు అడిగినట్టే స్వాతి ఫోన్ నీకు ఇచ్చేసాను కదా. అత్తయ్య ఎక్కడుందో చెప్పు. సింధు సింధు సింధు, నువ్వు మరీ ఇంత పిచ్చిదానివా? నేనింక నువ్వు నాకంటే తెలివైన దానివి అని అనుకున్నాను. మరీ ఇంత అమాయకంగా ఉన్నావేంటి? అక్కడ చూస్తేనేమో అత్తయ్య గారు నీ గురించి పొగుడుతూ ప్రేమ కురిపించేస్తుంది. ఇక్కడ నువ్వేమో నాకు ఫోన్ ఇచ్చేసి అత్తయ్య గారు ఎక్కడా అని అడుగుతున్నావు. నువ్వు ఫోన్ ఇవ్వగానే నీతో అత్తయ్యని ఎలా పంపిస్తాననుకున్నావు? నా గురించి అన్నీ తెలిసి కూడా అలా ఎలా ఆలోచించాల్సిందో చూసావు కదా ఫోన్ పరిస్థితి ఏమైందో. ఏయ్, ఎందుకు నవ్వుతున్నావు? పిచ్చిదానా, అమాయకురాల్ని నేను కాదే, నువ్వే ఇప్పుడు పెద్ద ఫూల్ అయ్యావు. నువ్వు అన్నది కరెక్టే. ఏ విషయంలో అయినా సరే నీకంటే నేనే తెలివైన దాన్ని. నువ్వు చెప్పగానే నీ మాట నమ్మేసి అత్తయ్యని కూడా చూడకుండా నీకసలు ఆ స్వాతి ఫోన్ ఎలా ఇస్తాను అని అనుకున్నావు మధు. మరి మంటల్లో కాలిపోతున్న ఫోన్ ఇదెక్కడిది? ఎక్కడిది సింధు? ఆ ఫోన్ స్వాతిది కాదు. నేను నీకిచ్చింది ఒరిజినల్ స్వాతి ఫోన్ కాదు. అచ్చు అలాగే ఉండే డూప్లికేట్ ఫోన్. నీ దగ్గరికి వచ్చేటప్పుడే ఫోన్ మార్చేశాను. ఏ సింధు, జోకులొద్దు, మర్యాదగా నిజం చెప్పు. నీతో నాకు జోకులేంటి? నేను చెప్పేది నిజం. ఆ స్వాతి ఫోన్ సేఫ్గా నా దగ్గరే ఉంది. ప్రతిసారి అదే అంచనా. మళ్ళీ నిన్ను తక్కువ అంచనా వేస్తూ నేను తప్పు చేస్తూ వస్తున్నా. ఓకే సింధు అయిపోయింది. లీవ్ ఇట్. వెళ్ళి ఒరిజినల్ ఫోన్ తీసుకునిరా. అత్తయ్యని నిజంగానే నీతో పంపించేస్తాను. వెళ్ళు సింధు, వెళ్ళు. ఇప్పుడు ఏం చెయ్యాలన్నా, ఏం చెప్పాలన్నా ఇప్పుడు నేను చెప్పాలి నీకు ఆ రైట్స్ లేవు. నువ్వు కోల్పోయావు. ఇందాక నువ్వు అన్నావే నాకు ఆప్షన్ లేదు అని. ఇప్పుడు నీకు చెప్తున్నాను, నీకు ఆప్షన్ లేదు. ఫస్ట్ నన్ను అత్తయ్య దగ్గరికి తీసుకెళ్ళు. నేను అత్తయ్యని చూసి అంతా ఓకే అనుకుంటేనే అప్పుడు ఆ స్వాతి ఫోన్ నీకిస్తాను. అలాగే సింధు, నువ్వు చెప్పినట్టు చేద్దాం. అత్తయ్య ఉన్న లొకేషన్ పంపించు. నేను ఫోన్తో డైరెక్ట్గా అక్కడికే వస్తాను. లొకేషన్ అవసరం లేదు సింధు. నీతో పాటు నా మనిషి కూడా వస్తాడు. ఎందుకు?
నువ్వు నాకంటే తెలివైన దానివి కదా. ఈసారి కూడా ఒరిజినల్ ఫోన్ తెస్తానని చెప్పి వేరే ఫోన్ తెస్తే నీ మీద నమ్మకం లేకే వీణ్ణి తోడిచ్చి పంపిస్తాను అంటున్నాను. మళ్ళీ ఇది తేడా చేయొచ్చు కదా. అదే నా మనిషి నీతో ఉంటే ఏ చిన్న తేడా చేసినా, పొరపాటు చేసినా వెంటనే నాకు కాల్ చేస్తాడు కదా. అక్కడ లొకేషన్లో అత్తయ్య ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. సో నువ్వు నిజంగా స్వాతి ఫోన్ తెస్తున్నావని నాకు కన్ఫర్మ్ అయితేనే మా వాడు నిన్ను అత్తయ్య ఉన్న లొకేషన్కి డైరెక్ట్గా తీసుకొస్తాడు. ఓకే? సరే. గుడ్, వెరీ గుడ్ సింధు. నీది మంచి మనసు, అర్థం చేసుకుంటావని నాకు తెలుసు. అందుకే ఈ ప్రపోజల్ నీ దగ్గర పెట్టాను. రే మేడం, నువ్వు తనతో వెళ్ళు. తన ప్రతి కదలికని క్లీన్ గా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తూ నాకు ఇన్ఫార్మ్ చేస్తాను. అలాగే మేడం. ఏమైంది సింధు? ఆల్ ది బెస్ట్ సింధు. ఛీ. సరే, ఓకే, నాకు నేనే చెప్పుకుంటాను. ఆల్ ది బెస్ట్. వెళ్ళవే, వెళ్ళు. వెళ్తాను. నువ్వు అడిగినట్టే స్వాతి ఫోన్ తీసుకొస్తాను. కానీ అత్తయ్యని మాత్రం నాతో పంపించాలి. ఏదైనా తేడా జరిగితే... అయ్యో, నేను చెడ్డదాన్నే కానీ అర్థం చేసుకోలేనంత మూర్ఖురాలనైతే కాదు. నీకు మాటిచ్చాను కదా. వెళ్ళు, వెళ్ళు. వెళ్తున్నాను. మీరు సింధు వదిన గురించి ఏదేదో చెప్తున్నారు కదా నాన్న. ఒక్కసారి మీ వదిన్ని అనుమానించి చూడు అని చెప్పారు. మీ మాట ప్రకారమే వదినని అనుమానించి ఫాలో అయ్యాను. వదిన మీరు అనుకుంటున్నట్టుగా చెడ్డది కాదు నాన్న. సింధు కంటే చాలా గొప్పది తెలుసా. మన కోసం, మన కుటుంబం కోసం, మన ప్రాజెక్ట్ కోసం ఆ పొలిటీషియన్ మీద తిరగబడింది. ఆయన్ని ఎదిరించి మాట్లాడింది వదిన. అలాంటి మంచి మనిషిని పట్టుకొని సింధు నోటికొచ్చినట్టు మాట్లాడింది. లేనిపోని నిందలు వేసింది. మీరు వదిన్ని చంపేస్తానన్నారు. వదిన మంచిది కాబట్టి మీరు సింధు ఎన్నన్నా సీరియస్గా తీసుకోలేదు. నిన్ను మార్చలేమని అర్థమైందిరా. మీ వదిన చేతిలో నువ్వు నిండా మునిగాక గాని నీకు జ్ఞానోదయం అవ్వదు. సింధు మీ వదిన గురించి ఎందుకిలా చెప్పింది అని అప్పుడు అర్థమవుతుందిరా నీకు. ఏమోనన్నా, అటు సింధుని నమ్మలేను, ఇటు వదినను కూడా పూర్తిగా నమ్మలేని పరిస్థితి. కానీ నాకు వదిన మీద డౌట్ వచ్చినప్పుడల్లా వదిన ఎప్పటికప్పుడు నా డౌట్స్ క్లారిఫై చేసేలా చేస్తుంది. కానీ సింధు బిహేవియర్ మాత్రం తన మీద ఇంకా అనుమానం పెరిగేలా చేస్తుంది. అదేరా మీ వదిన చేసే జిమ్మిక్కులు. నిన్ను ఏదో విధంగా ఏమార్చి భ్రమపెట్టి మాయలో పడేసి నీ దృష్టిలో తనొక మంచి వ్యక్తి అని, మన కుటుంబం కోసం కష్టపడే వ్యక్తిగా కలరింగిస్తుందిరా. మీరు వదిన గురించి ఏమైనా అనుకోండి నాన్న, అది నాకు అనవసరం. సింధుకైతే ఒక మాట చెప్పండి నాన్న, ఇక నుంచి వదిన జోలికి కానీ ప్రాజెక్ట్ జోలికి కానీ రావద్దని చెప్పండి. నేను చెప్పడం ఎందుకురా? అదిగో సింధునే వస్తుంది, డైరెక్ట్గా నువ్వే చెప్పు. సింధుతో ఉన్న పర్సన్ ఎవరు? ఈ టైంలో యష్ ఎక్కడున్నాడేంటి? ఈ రౌడీ వెధవ నా పక్కనే ఉండగా యష్కి జరిగిందంతా చెప్పలేను. అమ్మా సింధు, నీతో వచ్చినతను ఎవరమ్మా? నా ఫ్రెండ్ మావయ్య ఒక బిజినెస్ పని మీద వచ్చాడు. నాకు పోటీగా ఈ మధ్య కొత్త బిజినెస్ కూడా స్టార్ట్ చేశావన్నమాట. నీకు పోటీగా నేను బిజినెస్ స్టార్ట్ చేయడం ఏంటి యష్? ఏం మాట్లాడుతున్నావు?
అవునులే, నాకు పోటీగా నువ్వు బిజినెస్ ఎందుకు స్టార్ట్ చేస్తావు? నేను చేస్తున్న ప్రాజెక్ట్ని నాశనం చేయాలని చూస్తున్నావు కదా. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో యష్. నీతో ఆర్గ్యూ చేసే ఓపిక కానీ టైం కానీ నాకు లేవు. అసలు నేను టెన్షన్లో ఉన్నాను. అమ్మా సింధు, ఎందుకమ్మా నీ భర్తతో అలా మాట్లాడుతున్నావు? ఏమైందమ్మా? సారీ మావయ్య, మీ అబ్బాయి ఇంకా అవతల వాళ్ళని అర్థం చేసుకోకుండా ఇలా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే నేను తట్టుకోలేకపోయాను. ఏమనుకోకండి. రే సారీ యష్, నిన్ను హర్ట్ చేశాను. ప్రెజెంట్ నేనున్న పొజిషన్ అలాంటిది, అందుకే అలా మాట్లాడాను. ఐఎమ్ సారీ. మేడం, ఆ ఫోన్ నాకివ్వండి. నీ తెలివితేటలు మధు దగ్గర చూపించు, నా దగ్గర కాదు. మా అత్తయ్య మధు దగ్గర ఉందన్న ఒకే ఒక్క కారణం చేత నిన్ను భరిస్తున్నాను. లేదంటే చంపేసేదాన్ని. ఈ ఫోన్ నా దగ్గరే ఉంటుంది. మా అత్తయ్య నా దగ్గరికి వస్తుంది. నువ్వు కాసేపు బయట వెయిట్ చేయి. దేనికి మేడం? నేను వాష్రూమ్కి వెళ్ళాలి. ఆ ఫోన్ ఇచ్చి వెళ్ళండి. ఏయ్, ఓవర్ చేయకు. ఇప్పుడు నువ్వు ఈ ఫోన్ తీసుకుని ఎస్కేప్ అయితే మా అత్తయ్యని ఎవర్రా కాపాడేది? ఈ ఫోన్ నా దగ్గరే ఉంటుంది. నేను నీతో వస్తానని చెప్పాను కదా, అర్థమైందా? వెయిట్ చేయి. పద. మావయ్య, నేను అర్జెంట్ పని మీద బయటికి వెళ్తున్నాను. త్వరగా వచ్చేస్తాను. ఇప్పుడే కదమ్మా వచ్చావు? తప్పదు మావయ్య, వెళ్ళాలి. ఉమ్. ఈ టైంలో సింధు వాడెవరితోనో ఎక్కడికి వెళ్తుంది? ఇప్పుడు బిజినెస్ పని ఏంటి? వదిన గురించి కాదు, ముందు సింధు గురించి తెలుసుకోవాలి. వీడేంటి ఫాలో అవుతున్నాడు? మాతో పాటు లొకేషన్కి వచ్చేస్తాడా? బాబాయ్, కారాపు. రేయ్, స్టార్ట్ అయ్యారా? ఫోన్ చూసావా? స్టార్ట్ అయ్యాం మేడం, దారిలోనే ఉన్నాం. చూశాను, అది ఐఫోనే. ఓకే, త్వరగా వచ్చేయండి. మేడం మేడం, చిన్న ప్రాబ్లం మేడం. ఏంటి ప్రాబ్లం? మళ్ళీ ఆ సింధు ఏమైనా తేడా చేసిందా ఏంటి? లేదు మేడం, మీ మరిది గారు మా కార్ని ఫాలో చేస్తున్నారు. రే రే, ఏంటను చెప్పేది? నిజమా? అవును మేడం. ముందు ఆ సింధుకి ఫోన్ ఇవ్వరా. మేడం, ఏంటి? మా మేడం మీతో మాట్లాడతారంట. చెప్పు. ఏంటి? నువ్వు యష్ కలిసిపోయి నా దగ్గరే నాటకాలు ఆడుతున్నారా? ఏం మాట్లాడుతున్నావు?
నీళ్ళ దొంగ నాటకాలు ఆడడం నాకు రాదు. అబ్బా అలానా? మరి యష్ నిన్నెందుకు ఫాలో అవుతున్నాడే? యష్ నన్ను ఫాలో అవ్వడం ఏంటి? ఒక్కసారి వెనక్కి తిరిగి చూడు. నిజమే, యష్ ఎందుకు నన్ను ఫాలో అవుతున్నాడు? కొంపతీసి అత్తయ్యని కిడ్నాప్ చేసి స్వాతి ఫోన్ కోసం నిన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నానని యష్కి చెప్పావా ఏంటి? యష్కి నేనేమి చెప్పలేదు. యష్ నన్ను ఫాలో అవుతున్నాడని నువ్వు చెప్తే తప్ప నాకు తెలీదు. ఇది నమ్ముతా. యష్కి నువ్వు చెప్పుండవులే. నువ్వే మరీ అంత పిచ్చిదానివి కాదు. యష్కి చెప్తే ఏం జరుగుతుందో నీకు తెలుసు కదా. ఒక పని చేసిందో, యష్ నిన్ను ఫాలో అవ్వకుండా వెళ్ళి నువ్వే ఆపు. ఒకవేళ యష్ నిన్ను ఫాలో అయ్యి ఇక్కడికి వస్తే మాత్రం అత్తయ్య ప్రాణాలతో ఉండదు, జాగ్రత్త. ఏయ్, తగ్గాను కదా అని ఏంటే తెగ రెచ్చిపోతున్నావు? అత్తయ్యకి ఏమైనా జరిగిందో నీ ప్రాణాలుండవు, అది తెలుసుకో ముందు. సింధు సింధు, నువ్వు తగ్గినా నీ మాటలు, నీ తల పొగరు మాత్రం అస్సలు తగ్గలేదే. నీ ప్రాణం ప్రెజెంట్ నా దగ్గరుంది, నా ప్రాణం నీ దగ్గరుంది. మనం ఎక్స్చేంజ్ చేసుకోవాలి కదా. సో నేను చెప్పినట్టు నువ్వు, నువ్వు చెప్పినట్టు నేను వినాలి. ఇది మనిద్దరి మ్యూచువల్ అండర్స్టాండింగ్. వేరే ఆప్షన్ లేదమ్మా. జే సింధో, వెళ్ళి యష్ని వెనక్కి పంపించు. సరే. యష్, ఎందుకు నన్ను ఫాలో అవుతున్నావు? ఏ ఫాలో అవ్వకూడదా? మా వదిన ఏం చేస్తుందో తెలుసుకో అన్న నువ్వేం చేస్తున్నావో తెలుసుకోవద్దా? యష్, నీకు అనుమానించడం బాగా అలవాటైపోయింది. కానీ ఎవరిని అనుమానించాలో అన్నది ముందు నువ్వు తెలుసుకుంటే మంచిది. అంటే ఇప్పుడు నిన్ను అనుమానించకూడదు అంటావు, అంతేనా? ప్లీజ్ యష్, ఇప్పుడు నీతో ఆర్గ్యూ చేసే అంత టైం నాకు లేదు. నేనొక ఇంపార్టెంట్ పని మీద వెళ్తున్నాను. నువ్వు ఇలా ఫాలో అయ్యి దాన్ని నాశనం చేయకు. అంత ఇంపార్టెంట్ పనే ఉంది నీకు? అది నీకు చెప్పినా అర్థం కాదు. అర్థం చేసుకోకపోగా నన్నే అపార్థం చేసుకుంటావు. అందుకే చెప్తున్నాను, దయచేసి నీకు ఏ మాత్రం సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్నా నన్ను ఫాలో అవ్వద్దు. వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపో. నీకు దండం పెడుతున్నాను, వెళ్ళిపో యష్, ప్లీజ్ వెళ్ళిపో. సారీ యష్, అత్తయ్యని కాపాడే ప్రయత్నంలో నీ వల్ల ఎలాంటి ఇబ్బంది రాకూడదని అలా మాట్లాడాను. నన్ను క్షమించు. వీళ్ళు ఇంకా రాలేదేంటి? ఇంకెంతసేపు వెయిట్ చేయాలి? రే, ఒకసారి వాడికి కాల్ చేయి. అలాగే మేడం.
స్వాతి ఫోన్ తెచ్చావా? ఇదిగో తెచ్చాను. అత్తయ్యని కాపాడుకోవాలని బాగానే ఆరాటపడుతున్నావు. ఎరా, అంతా ఓకేనా? ఓకే మేడం. ఎక్కడ ఏ తేడా జరగలేదు కదా? అంతా ఓకే మేడం. బాగా ఆలోచించుకొని గుర్తు చేసుకొని చెప్పు. ప్రాబ్లం ఏమీ లేదు కదా? ప్రాబ్లం ఏం లేదు మేడం. ప్రాబ్లం ఏముంది మేడం? ఎందుకు కొట్టారు? ఇదిగో దీన్ని చూసావా? చాలా తెలివిగలది. అందుకే దీంతో పాటు ఒక స్పై కెమెరాని కూడా తీసుకొచ్చింది. సింధుని బొక్కంట కనిపెడుతూ ఉండమని కదరా నిన్ను పంపాను. అలర్ట్గా ఉండకుండా ఏం చేస్తున్నావు? ఇంటి దగ్గర సీక్రెట్ గా సెట్ చేసుకుని మరీ వచ్చింది. మీ సారు మా వదిన కలిసి ఏం చేస్తున్నారు? మీ ప్రాజెక్ట్ గురించి నాకేం తెలియదు సార్. నిజంగా మీ ప్రాజెక్ట్ మొత్తం బోగస్ సార్. ఇప్పటి వరకు మీ ప్రాజెక్ట్లో జరిగిన లావాదేవీలన్నీ ఫేక్ సార్. మీ దగ్గర చెప్పేది ఒకటి, కానీ వాళ్ళు చేసేది ఇంకొకటి సార్. ఏం చేస్తున్నారు? ప్రాజెక్ట్ ద్వారా జనాల దగ్గర నుంచి వసూలు చేసే 100 కోట్ల రూపాయలని కొట్టేయడానికి మా సారు మీ వదిన కలిసి పనిచేస్తున్నారు సార్. చివరికి మీ వదిన మీ అమ్మగారిని కూడా వదలలేదు సార్. ఈ ప్రాజెక్ట్ని కాపాడటం కోసం సింధు గారు తన ప్రాణాలను కూడా లెక్క చేయకుండా పోరాడుతుంది సార్.